యూకే వస్తున్నారా? చెస్టర్ యూనివర్సిటీకి వస్తున్నారా? ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు ఇది ఒకసారి పూర్తిగా వినండి. మెయిన్గా ఒక విషయం ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్లో పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఒక బ్యాచ్లో మొన్న రీసెంట్గా ఒక జరిగిన ఎగ్జాంపుల్ చెప్తా. అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ వాళ్ళు ఒక 60 మెంబర్స్ని ఫెయిల్ చేసినారు. సో ఇది ఒకసారి జరుగుతున్న విషయం కాదు, చాలాసార్లు చాలా మాడ్యూల్స్లో జరుగుతుంది. యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్లో ఒక కొత్త రూల్ ఇంప్లిమెంట్ చేశారు మన 2024 జనవరి నుంచి. అండ్ అన్ని యూనివర్సిటీస్కి ఈ ఆర్డర్స్ ఉన్నాయి హోమ్ ఆఫీస్ నుంచి. బట్ మా చెస్టర్ యూనివర్సిటీ అయితే గట్టిగా ఫాలో అవుతుంది, స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. అది ఏంటి అంటే ఒకవేళ డిజర్టేషన్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కాకపోతే సెకండ్ అటెంప్ట్కి మీకు పాస్ అయినా కూడా పిహెచ్డబ్ల్యూకి మీరు ఇనెలిజిబుల్. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ రిజల్ట్ డేట్ని వాళ్ళు కొంచెం డిలే చేస్తారు. డిలే చేసేలోపు మీ స్టూడెంట్ వీసా ఎండ్ అయిపోతుంది, అప్పుడు మీరు పిహెచ్డబ్ల్యూ చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే హోమ్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయరు మీరు పాస్ అయినట్టు. సో దీనివల్ల హోమ్ ఆఫీస్ వాళ్ళు ఒక క్లాజ్ ఉంటుంది 4.0 4.0 నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఆ క్లాజ్ పరంగా మీ వీసాని అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, రిఫ్యూజ్ చేస్తారు. సో దీని తర్వాత మీరు చాలా బాధలు ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అకాడమికల్గా ఫోకస్డ్ ఉన్న వాళ్ళకే, మంచిగా చదువుకునే వాళ్ళకే ఇట్లాంటి బాధలు వచ్చినాయి. అండ్ పర్సనల్గా నేనైతే బార్డర్లో పాస్ అయిన రోజులు ఉన్నాయి. సో మీరైతే ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు అకాడమికల్గా ఎంత మంచిగా ఉంటారు, ఎంత మంచి ఇన్వాల్వ్ అవుతారు అనేది చూసుకొని ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఫీజు ఒకటి తక్కువ ఉంది కదా అని మాత్రం ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోకండి. అకాడమికల్గా చాలా స్ట్రిక్ట్ యూనివర్సిటీ, చాలా మంచి యూనివర్సిటీ. మీరు పాస్ అవుతేనే కదా తర్వాత జాబ్ కోసం ఏదైనా ఆ ప్రాస్పెక్టివ్ చూసుకునేది, తర్వాత పిహెచ్డబ్ల్యూ వేసుకొని దీని తర్వాత అంతా చేసేది. సో అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వీడియో కింద కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన వీడియోలు చేస్తాను. అట్లనే మీకు ఏదైనా క్వెరీ ఉంటే నాకు డిఎం చేయండి డైరెక్ట్గా. ఐ విల్ హెల్ప్ యూ. ఓకేనా గైస్, సీ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.